ఇప్పుడున్న వాళ్లలో బెస్ట్ కెప్టెన్ అండ్ బెస్ట్ టీ20 బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రేయస్ అయ్యర్ మాత్రమే. బీసీసీఐ అతన్ని వెంటనే టీమిండియాకు కెప్టెన్ని చేయాలి. ఇవి అయ్యర్ ప్రస్తుత ఫామ్ చూసి సునీల్ గవాస్కర్ చెప్పిన మాటలు. ఐపీఎల్ చరిత్రలో 3 వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన నంబర్ 4 బ్యాటర్. తన ప్రాణాలకు తెగించి మరీ ఐసీయూ నుండి గ్రౌండ్లోకి దూసుకొచ్చిన తన టీంను వరుస విజయాలతో ముందుకు తీసుకెళ్తున్న వారియర్ శ్రేయస్ అయ్యర్. అలాంటి ప్లేయర్ని గతంలో ఆసియా కప్ టీం నుండి, రీసెంట్గా జరిగిన టీ20 వరల్డ్ కప్ టీం నుండి కూడా పక్కన కనిపెట్టేశారు. అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయ్యర్ను ఎందుకని దూరం పెడుతోంది? గంభీర్ అండ్ అగార్కర్లకు అయ్యర్ అంటే పడదా? ఈ విషయంగా దినేష్ కార్తిక్ అండ్ అశ్విన్ చెస్విన్ చెప్పిన సంచలన విషయాలేంటి? అయ్యర్ను టీంలోకి తీసుకోకపోతే అది టీమిండియాకే నష్టమా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో శ్రేయస్ అయ్యర్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడాలంటే ముందుగా వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన ఆ అద్భుతమైన మ్యాచ్ గురించి చెప్పుకోవాలి. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా శ్రేయస్ మరోసారి జట్టును ముందుండి నడిపించారు. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రేయస్ కేవలం 35 బాల్స్లోనే 66 రన్స్ స్కోర్ చేసి మ్యాచ్ను వన్ సైడ్ చేసేశాడు. ఇందులో 5 4లు మరియు 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. నిజానికి శ్రేయస్కు వాంకడే స్టేడియం హోమ్ గ్రౌండే అయినా ఐపీఎల్లో ఇక్కడ అయ్యర్కు అక్కడ అంత గొప్ప రికార్డు ఏం లేదు. అయితే ఈ మ్యాచ్తో ఆ సెంటిమెంట్ను అయ్యర్ బ్రేక్ చేస్తూ 188 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించాడు. కేవలం బ్యాటింగ్తోనే కాకుండా ఫీల్డింగ్లో కూడా ఆయన చూపిన ప్రతిభ అమోఘం. హార్దిక్ పాండ్యా కొట్టిన భారీ షాట్ను బౌండరీ లైన్ వద్ద ఒంటి చేత్తో అందుకుని లోపలికి పడిపోతూ బాల్ని తన టీమ్మేట్ జేవియర్ బాట్లెట్కు అందించిన తీరు ఆ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. డగ్అవుట్ నుండి అదంతా చూస్తున్న రోహిత్ అండ్ సూర్యకుమార్ యాదవ్లు అయ్యర్ కమిట్మెంట్ చూసి షాక్ అయిపోయారు. ఈ క్యాచ్ ముంబై పతనాన్ని శాసించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో అసాధారణమైన ఫామ్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్లలో అయ్యర్ 203 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 3 వరుస హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అతని యావరేజ్ 67 కాగా స్ట్రైక్ రేట్ ఏకంగా 188గా ఉంది. ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఈ స్థాయిలో రాణించడం ఐపీఎల్ చరిత్రలోనే అరుదు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ పై 69 నాటౌట్, చెన్నై సూపర్ కింగ్స్ పై 50 పరుగులు చేసి తను చెజ్ మాస్టర్ అని నిరూపించుకున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ పాత ఆటతీరుకు ఇప్పటి ఆటతీరుకు చాలా మార్పు వచ్చింది. గతంలో అతన్ని యాంకర్గా మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు ఆయన ఒక అగ్రెసివ్ ఫినిషర్గా తనను తాను మలుచుకున్నాడు. 2024లో 146గా ఉన్న అయ్యర్ స్ట్రైక్ రేట్ ఇప్పుడు 188కి చేరడం అయ్యర్లోని పరిణతికి నిదర్శనం. ఇలా బ్యాటింగ్ అండ్ కెప్టెన్సీ చేస్తున్న అయ్యర్ విషయంలో బీసీసీఐ అండ్ సెలక్షన్ కమిటీని ఉద్దేశిస్తూ టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటుగా స్పందించాడు. శ్రేయస్ అయ్యర్ లాంటి అనుభవం ఉన్న ఆటగారిని పక్కన పెట్టడం వల్ల అయ్యర్కు వచ్చే నష్టం ఏమీ లేదు. అది భారత జట్టుకే పెద్ద నష్టమని అశ్విన్ హెచ్చరించాడు. శ్రేయస్ కేవలం ఒక బ్యాటర్ మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప నాయకుడు కూడా. ఐపీఎల్ చరిత్రలో 2020లో ఢిల్లీ క్యాపిటల్స్, 2024లో కోల్కతా నైట్ రైడర్స్ మరియు గత సీజన్లో పంజాబ్ కింగ్స్ వంటి 3 వేర్వేరు జట్లను ఫైనల్కు చేర్చిన ఏకైక కెప్టెన్ శ్రేయస్. అశ్విన్ అభిప్రాయం ప్రకారం శ్రేయస్ను టీమిండియా నాయకత్వ బృందంలో భాగం చేయకపోవడం సెలెక్టర్ల వైఫల్యమే. ముఖ్యంగా సెలెక్టర్ అజిత్ అగార్కర్ మరియు కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఆటగాడు దినేష్ కార్తిక్ కూడా సెలెక్టర్ల తీరును తప్పుబట్టారు. గత ఐపీఎల్ 2025 సీజన్లో శ్రేయస్ 604 రన్స్ సాధించి పంజాబ్ను ఫైనల్కు తీసుకెళ్లాడు. టీమిండియా వరుసగా మ్యాచ్లు గెలుస్తుండటం వల్ల జట్టులో మార్పుడు చేయకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ
కనీసం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ ప్లేయర్గా కూడా తీసుకోకపోవడం అన్యాయమని కార్తీక్ పేర్కొన్నాడు. అయ్యర్ ఒత్తిడిలో కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేయగలడని, నాయకత్వ పటిమ ఉన్నా అతనికి అవకాశాలు రాకుండా చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక శ్రేయస్ అయ్యర్ తనపై వస్తున్న విమర్శలను తన ఆటతోనే తిప్పికొడుతున్నారు. ముఖ్యంగా అతను షార్ట్ బాల్ను సరిగ్గా ఎదుర్కోలేరనే విమర్శలకు ముంబైతో జరిగిన మ్యాచ్లో సమాధానమిచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా వంటి మేటీ బౌలర్ వేసిన షార్ట్ బాల్ను మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్గా మలిచిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు అతను తన బలహీనతగా భావించిన షార్ట్ బాల్ ఇప్పుడు ఒక బలమైన అస్త్రంగా మారింది. ప్రవీణ్ ఆమ్రే వద్ద శిక్షణ తీసుకుంటూ తన స్టాన్స్ మరియు బ్యాక్ లిఫ్ట్లో మార్పులు చేసుకున్న శ్రేయస్ ఇప్పుడు పేస్ మరియు స్పిన్ను సమానంగా ఎదుర్కొంటున్నాడు. గతంలో షార్ట్ బాల్పై 18గా ఉన్న ఆయన యావరేజ్ ఇప్పుడు 88కి పెరగడం ఆయన చేసిన కఠిన శ్రమకు నిదర్శనం. శ్రేయస్ అయ్యర్ నాయకత్వ పటిమపై పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. బౌలర్ వైసాత్ విజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రేయస్ ఆటగాళ్లకిచ్చే మద్దతు మరియు గ్రౌండ్లో ఆయన చూపే ప్రశాంతత తమకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని చెప్పారు. ఖచ్చితంగా శ్రేయస్ త్వరలోనే భారత జట్టుకు కెప్టెన్ అవుతాడు అని వైశాఖ్ ధీమా వ్యక్తం చేశాడు. కేవలం నంబర్ల పరంగానే కాకుండా మైదానంలో ఆటగాళ్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వారి నుండి అత్యుత్తమ ఆటను రాబట్టటంలో శ్రేయస్ దిట్ట. ఎంఎస్ ధోని మరియు రోహిత్ శర్మ వంటి దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాని రీతిలో ఐపీఎల్లో దాదాపు 60% విన్నింగ్ రేట్తో శ్రేయస్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ స్థాయికి చేరుకోవటానికి శ్రేయస్ పడిన కష్టం వర్ణనాతీతం. 2025 అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో క్యాచ్ పట్టబోయి అతను తీవ్రంగా గాయపడ్డాడు. అది ఎంతటి ప్రమాదకరమైన గాయమంటే ఆయన స్ప్లీన్కు గాయమై అంతర్గత రక్తస్రావం జరిగింది. ఆ సమయంలో అయ్యర్ ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో కూడా ఉండాల్సి వచ్చింది. ఆ రికవరీ సమయంలో అతను ఏకంగా 7 కిలోల వరకు బరువు తగ్గాడు. తిరిగి ఫిట్నెస్ సాధించటానికి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అతను పడిన శ్రమ పంజాబ్ కింగ్స్ జెర్సీ లాంచ్ సమయంలో అతని మాటల్లోనే బయటపడింది. మళ్లీ ఆ బలాన్ని సంపాదించటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది అని అయ్యర్ చెప్తూ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ తండ్రి సంతోష్ అయ్యర్ తన కొడుకు పట్ల జరుగుతున్న వివక్షపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నా కొడుకుని భారత కెప్టెన్ చేయమని నేను అడగటం లేదు, కనీసం జట్టులోకి ఎంపిక చేయండి చాలు అని ఆయన వాపోయారు. 3 వేర్వేరు జట్లను ఫైనల్కు చేర్చిన కెప్టెన్ ఇంకొకరు ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. జట్టు నుండి పక్కన పెట్టినప్పుడు శ్రేయస్ ఎప్పుడూ తన అసహనాన్ని బయటపెట్టడని, నా రాత ఇంతే ఉంది అని తనలో తానే బాధపడతాడని తండ్రి ఆవేదన చెందారు. విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా తదుపరి కెప్టెన్గా వినిపించిన పేరు శ్రేయస్ అని. కానీ గాయాలు మరియు సెలక్షన్ రాజకీయాల వల్ల ఆయన కనీసం తుది జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోతున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంగా శ్రేయస్ అయ్యర్ కూడా ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ తన మనసులోని మాటను పంచుకున్నాడు. తుది జట్టులో ఉండే అర్హత ఉన్న ఆటగాడిని కనీసం టోర్నీకి కూడా ఎంపిక చేయకపోతే ఎవరికైనా అసహనం కలుగుతుంది అని అయ్యర్ అన్నాడు. అయినా సెలక్షన్ అనేది మన చేతుల్లో ఉండదని, అవకాశం వచ్చినప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేయడమే ఒక ఆటగాడిగా తన పని అని అయ్యర్ చెప్పాడు. అలాగే 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం తన కెరీర్లో అత్యుత్తమ క్షణమని అయ్యర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆయన దృష్టంతా పంజాబ్ కింగ్స్కు తొలి టైటిల్ అందించడంపైనే ఉందని ఆయన స్పష్టం చేశాడు. ముగింపుగా చూస్తే శ్రేయస్ అయ్యర్ కథ ఒక అంతులేని పోరాటానికి నిదర్శనం. మైదానంలో పరుగులు చేసినా, జట్టును విజయపదంలో నడిపించినా, విధి మరియు సెలక్షన్ రాజకీయాలు ఆయనను తరచూ వెనక్కి లాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్ కోసం ఆయన చూపుతున్న పట్టుదల, తన ఫిట్నెస్ను తిరిగి సాధించిన తీరు ప్రతి యువ ఆటగాడికి ఒక స్ఫూర్తి. 31 ఏళ్ల వయసులో తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న శ్రేయస్ను టీమిండియా వాడుకోకపోతే అది ఆ ఆటగాడి కంటే కూడా భారత జట్టుకే పెద్ద నష్టమని
అశ్విన్ అన్న మాటలు ఆలోచింపచేస్తున్నాయి. మరి శ్రేయస్ అయ్యర్కు రాబోయే రోజుల్లో భారత జట్టులో సరైన గుర్తింపు లభిస్తుందో లేదో మనం వేచి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.